Day 2 of losing 3 kgs fat in 30 days. నేను ఫాలో అవబోయే ఫస్ట్ బేసిక్ రూల్ క్యాలరీ డెఫిసిట్. డెఫిసిట్లో ఉండాలి, కానీ ఎంత ఉండాలి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ టైం రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫార్ములా కానీ మీరు యూజ్ చేస్తే మీకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. స్టెప్ 2 టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ TDEE. ఆర్ఎంఆర్లో వచ్చిన క్యాలరీస్ని మీ యాక్టివిటీ లెవెల్ని బట్టి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్తో మల్టిప్లై చేయండి. ఇవి మీ టోటల్ మెయింటెనెన్స్ క్యాలరీస్. నేను మెయింటెనెన్స్ క్యాలరీ నుంచి తక్కువ తింటాను, అదే క్యాలరీ డెఫిసిట్. నేను ఒక 700 క్యాలరీస్ డెఫిసిట్లో తింటాను. 700 అంటే చాలా అగ్రెసివ్. ముందు ఒకసారి చేశాను, సో నా బాడీ అడాప్ట్ చేసుకోగలదు, అందుకని 700 క్యాలరీస్ పెట్టుకున్నాను. మీరు బిగినర్ అయితే 500 క్యాలరీస్ ఇస్ ద స్వీట్ స్పాట్. మజిల్ లూజ్ అవ్వదు, ఓన్లీ ఫ్యాట్ కట్ అవుతుంది వెన్ రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ టేకెన్. నేను డైలీ అరౌండ్ ఒక 2100 క్యాలరీస్ తింటాను. 30 డేస్ నేను తినే మీల్స్ అండ్ స్నాక్స్ ఎవ్రీడే స్టోరీస్ పోస్ట్ చేస్తాను. ఆ స్టోరీస్ని హైలైట్స్లో పిన్ చేస్తాను విత్ ట్రాక్ క్యాలరీస్. ఈ ఫ్యాట్ లాస్ అవ్వడం ఎంత సింపుల్లో తెలుసుకోవాలనుకుంటే వీకే స్పేస్ని ఫాలో అవ్వండి. ఈ రీల్స్ సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఎంత డెఫిసిట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి.